ఈరోజు మార్కెట్ చూసుకున్నట్టయితే మనకి 400 పాయింట్స్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి కంటిన్యూస్‌గా మనకి డౌన్ సైడ్‌కి వెళ్ళింది. ఎగ్జాక్ట్‌గా మనకి 20 ఎంఎన్ ఇయర్ దగ్గర మనకి ప్రైస్ అనేది కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ అప్ సైడ్ బ్రేక్‌ఔట్ అయింది. అప్ సైడ్ బ్రేక్‌ఔట్ అయ్యి మళ్ళీ M15 హైని మళ్ళీ బ్రేక్‌ఔట్ చేసింది. మనం డైలీ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకున్నట్టయితే ఈరోజు క్యాండిల్ అనేది డోజీ కింద క్లోజ్ అయింది. ఈరోజు నేను తీసుకున్న ట్రేడ్ వచ్చేసరికి బెల్ రైజ్‌లో తీసుకున్నా. ఇందులో ఏంటంటే ఫస్ట్ 5 మినిట్ రేంజ్‌ని ఎప్పుడైతే ప్రైస్ పైకి వెళ్ళిందో అప్పుడు నేను ఎంటర్ అయ్యా. సో, నా ఎస్ఎల్ అనేది ఇక్కడ కింద పెట్టేసా. సో, ఇది చూసుకున్నట్టయితే మనకి ఎగ్జాక్ట్‌గా నా ఎస్ఎల్ హిట్ చేసి ప్రైస్ అనేది అప్ సైడ్‌కి వెళ్ళింది. యాక్చువల్‌గా మనకి ఇంత గ్యాప్ అప్ ఉండడం వల్ల 20 ఎంఏ ఇంకా దూరంగా ఉంది కదా! సో, మనం ఏం చేయాలంటే 20 ఎంఏ నియర్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సింది. 20 ఎంఏ నియర్ ఎస్ఎల్ పెట్టాల్సింది. ఇంకొక ట్రేడ్ నేను రెడ్డింగ్టన్‌లో తీసుకున్నా. ఇందులో ఏంటంటే హ్యామర్ క్యాండిల్ ఎప్పుడైతే పడిందో 20 ఎంఏ నియర్ దగ్గర ఈ హైని ఎప్పుడైతే క్రాస్ చేసిందో అప్పుడు నేను ఎంటర్ అయ్యా. సో, చూసుకున్నట్టయితే ఎస్ఎల్ హిట్ చేయడానికి వచ్చి నాకు బ్రేక్ ఈవెన్‌లో ఇది క్లోజ్ అయింది. యాక్చువల్‌గా ఇక్కడ ఎంటర్ అయ్యి ఉంటే మనకు మంచిగా వచ్చేది.